ఒక భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక భర్త మాత్రం మానసికంగా, శారీరకంగా బాధపడుతుంటే ఆ సంఘటనని హాస్యాస్పదంగా చూస్తారు. వెకిలిగా నవ్వుతారు. సింపతి అన్నది పక్కన పెడితే అతనికి చాలా సమాజం నుంచి కూడా వేధింపులకి గురవుతాయి. "ఏరా భార్యని ఆ మాత్రం చూసుకోవడం చేత కాదా? భార్య చేత తన్నులు తింటావా? భార్య చేత మాటలు పడతావా?" అని చెప్పి వెటకారంగా అని మాట్లాడడం. వెటకారంగా మాట్లాడి ఇంకా మానసికంగా ఇంకా ఒక శోభకు గురి. బాధలోకి నెట్టివేస్తారు తప్పించి సింపతి మాట పక్కన పెట్టండి. కనీసం అతన్ని ఓదార్చి పక్కకు తీసుకున్నటువంటి ఆ యొక్క సమాజం చాలా తక్కువ. దీనికి సంబంధించి ఇటీవల మనోజ్ కుమార్ తివారీ అని చెప్పి ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి ఒక అడ్వకేట్, ఢిల్లీ హైకోర్టు అడ్వకేటు 2021లో ఒక జాతీయ గణాంకాలు తీసుకున్నాడంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ అంటారు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ సర్వే లెక్కల ప్రకారం ఆ ఏడాది 2021 లెక్కల ప్రకారం సుమారుగా 1,64,000 పైబడి చిలుకు ఆత్మహత్యలు జరిగితే అందులో 81,000 పైబడి కేవలం పురుషుల యొక్క హత్యలు జరిగాయి. కేవలం స్త్రీల యొక్క సంఖ్య చూసినట్లయితే కేవలం 25,000 మాత్రమే ఉంది. ఆయన తీసినట్టు గణాంకాలు, అది ఎన్సీఆర్బీ యొక్క గణాంకాల సర్వే ప్రకారం. ఇది ఆయన కోర్టు ముందు పెట్టడం కూడా జరిగింది. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే జాతీయ మహిళా కమిషన్ అని ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా భార్యల స్థానంలో భార్యలు పెడుతున్న బాధలు తట్టుకోలేక అనేక మంది భర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, ఆఫీసులో ఇబ్బంది పడుతున్నారు. తన యొక్క పని మీద ఇంట్రెస్ట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి భర్తలకు అనుకూలంగా కూడా ఎన్నో కొన్ని చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అని గుర్తు చేస్తూ కూడా అటు పార్లమెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయన నివేదికలు సమర్పించడం జరిగింది. దీని మీద చాలా డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. బహుశా తొందరలోనే రావచ్చు.